శృంగారానికి బూత్కి ఉన్న లైన్స్ ఎంత తేడా ఉంది సార్? మనిషికి జంతువుకు ఉన్న తేడా. ఓకే. బట్టలు కట్టుకొని అందంగా అలంకరించుకొని అన్ని పువ్వులు అంటే మల్లెపూలు పెట్టుకొని ముస్తాబై లోపలికి వెళుతోంది వధువు, కొత్త పెళ్లి కూతురు. కానీ పైకి రాకు సూర్యుడా తెల్లారిపోతే చేదురా, ఆ పాటలో ఆయన రాస్తారు. యాక్చువల్గా ముస్తాబెందుకు దండగా అని అంటే నిజానికి ముస్తాబెందుకు చెదిరిపోయేదే కదా, చెదిరిపోయేదే. ఈ పువ్వులు ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ఫోన్ లో అశ్లీలంగా మాట్లాడాడు. నలుగుతుందని తెలుసు, ఈ చీర నేలకు జారుతుందని తెలుసు, ఈ పెదాల రంగు అవతలి వ్యక్తి యొక్క పెదాలకు వెళ్ళిపోయి అది కాస్త ద్రవమైపోతుందని తెలుసు, ఈమె యొక్క తాలూకు సొగసు అంతా కప్పబడినంతా విప్పబడుతుందని తెలుసు, అందంగా అలంకరించుకున్న జడ విడిపోతుందని, ముడి విడిపోతుందని, చివరికి చెదిరిపోతుందని తెలుసు, చివరికి బొట్టు కూడా. మరి ఎందుకు కట్టుకోవాలి అంటే మనిషి అంటే అంతే. జంతువుకి మనిషికి తేడా అదే. ఎక్కడ విప్పాలో తెలుస్తుంది, ఎక్కడ కట్టాలో తెలుస్తుంది. దిస్ ఈజ్ మనిషి. ఎక్కడ విప్పాలో ఎక్కడ కట్టాలో తెలియదు, అది జంతువు. శృంగారం మనిషికి ఉంటుంది, జంతువుకి ఉంటుంది. బూతు మనిషికి ఉంటుంది, జంతువుకి ఉంటుంది. శృంగారాన్ని అర్థం చేసుకుని దాన్ని అందంగా అలంకరించుకోవడం మనిషికి మాత్రమే ఉంటుంది. ఆహారం ఉంది, ఏ ఆహారం అయితే తనకు పడుతుందో అది పచ్చిగా ఉన్నా కచ్చిగా ఉన్నా తినడమేమో జంతువు, దాన్ని వండుకుని తినడం మనిషి. ఎన్ని రకాలుగా వండాలో తెలుసుకునేవాడు మనిషి. దోశలంటే మనకి తెలిసిందేదో ఆనియన్ దోశ, మసాలా దోశ, లేదా ఇంకొకటి దోశ. కొన్ని చోట్ల దోశలు షాపులే ఉంటాయి, కొన్ని దోశలు. టీ అంటే మనకి మహా అయితే ఏం తెలుస్తుంది, ఏదో 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 లెమన్ టీ అంటాము, లేదా ఏదో సంథింగ్ అంటాం. కానీ మా కొత్తపేటలో అంటే మా దృష్టినగర్ పక్కన కొత్తపేటలో 66 రకాల టీలు పెడతాడు ఆయన. సో అందుకని మనిషికి మాత్రమే తెలుసు. ఇల్లు కట్టుకోవడం, గూడు కట్టుకోవడం పక్షికి మాత్రమే తెలుసు. ఆ గూడుని ఎన్ని రకాల అందాలుగా కట్టుకోవడం మనిషికి మాత్రమే తెలుసు. అందుకని పాటైనా, ఆటైనా, మాటైనా, చేతైనా, చర్య అయినా ఏదైనా సొగసగా చేసినవాడు గొప్పవాడు, విప్పేసి చేసినవాడు గొప్పవాడు కాడు. ఇంతే లాజిక్, అంతే. అంతకుమించి ఏం కాదు. ఇది తప్ప ఇది గొప్ప అని మనం మాట్లాడట్లేదు. విలువలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒక లాజిక్ ఇది.